బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో తిరుపతిలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ దాడుల్లో బాధితులైన వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు పుంగనూరుకు వెళ్లాలని మిథున్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటామని చెప్పడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, వారు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మిథున్ రెడ్డి అన్నారు. తమ కార్యకర్తలను పరామర్శించే బాధ్యత తనపై ఉందన్నారు మిథున్ రెడ్డి. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న తనని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఎంపీగా అర్హత ఉన్నా అడ్డుకుంటున్నారని, దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. పుంగనూరు పర్యటనకు వెళ్తున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ అడ్డుకుంటామంటూ భీష్మించి కూర్చున్నారు. మరోవైపు తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఆయనకు నోటీసు కూడా ఇచ్చారు, మీరు బయటికి వెళ్ళకూడదంటే. ప్రస్తుతం మనతో మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఇది దేనికి సంకేతం? గతంలో మీరు కుప్పంలో చేసిందా, కుప్పంలో మీరు అడ్డుకున్నారనే ఒక ప్రచారం కూడా జరిగింది, దానికి ఇది ప్రతీకారమా? కుప్పంలో బిగ్ టీవీ మీరు కవర్ చేస్తారు కదా, ఏ రోజు అడ్డుకున్నారండి? చంద్రబాబు పర్యటనను చాలా వరకు అడ్డుకున్నారని. ఏ రోజు అడ్డుకున్నారు? మీ కూడా మీరు మీడియాలో ఉన్నారు కదా, ఏ రోజు అడ్డుకున్నారండి? ఇవన్నీ ఊరికే ఉత్తమ మాటలు చెప్పాలి తప్పు. ఏ రోజు ఎవరిని అడ్డుకున్నారు? ఈ ప్రచారం మా ఊర్లో కూడా వచ్చి ప్రచారం చేశారు. ఎప్పుడు ఎవరిని అడ్డుకున్నారు? ఇది ఎందుకు చేస్తున్నారు తెలుగుదేశం కానీ ప్రభుత్వం కానీ? ఇది పుంగనూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కక్షపూరితమైన వాతావరణం తీసుకొచ్చారు. వైసీపీ వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేసి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఇల్లులు కూల్చడము, చెట్లు కూల్చడము, ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితులు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పూర్తి స్థాయిలో రాజకీయంగా మీరు కానీ మీ తండ్రి కానీ వైసీపీలో యాక్టివ్గా పాలిటిక్స్ చేసినందుకేనా ఇది? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు వైసీపీకి బలంగా నిలిస్తే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నీ ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము. వీటికన్నిటి కూడా అదిరేది బెదిరేది లేదని చెప్పి కూడా తెలియజేస్తాం. గతంలో ఏదైతే చంద్రబాబు పర్యటన సందర్భంగా చంద్రబాబు పర్యటన రానికుండా పుంగనూరులో గొడవ చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున 600-700 మంది మీద కేసులు పెట్టారు. ఇవన్నిటికి మీద వార్త ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ మాకు వివరణ ఇచ్చి రావాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. దీనికి మీరేమంటారు? సో మీ బిగ్ టీవీ రిపోర్ట్స్ వీడియోలు తీయండి. పుంగనూరులో తెలుగుదేశం నాయకులు పోలీసులు వెహికల్స్ కాల్చి పోలీసులు గాయపరిచి కళ్ళు కూడా పోయింది ఒక అతనికి. సో దానికి కేసులు పెట్టారు. వైసీపీ టీడీపీ ఎప్పుడు గొడవలు జరగలేదు. మీరు 5 సంవత్సరాల రికార్డులు తీసుకోండి. ఎప్పుడు కూడా చంద్రబాబు పర్యటనో లేకపోతే ఇంకోరినో ఎక్కడ ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా చేసిండదు. ఇవన్నీ కూడా కొత్త ఒరవడి. గత ఎలక్షన్ సంవత్సరం ముందు పోలీసులు వాళ్ళని కాల్ చేసి పోలీసులందరినీ కూడా గాయపరిచి వాళ్ళందరినీ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేయండి. మీరు ఎక్కడ కూడా ఇప్పుడు యూట్యూబ్లో కూడా చెక్ చేయండి. దానికి కేసులు పెట్టారు తప్పితే ఏదో వైసీపీ వాళ్ళవే గొడవ చేసి ఎప్పుడు కేసులు పెట్టలేదు. ఇవన్నీ కూడా ఏదో ఒక వీళ్ళు చేసే తప్పుడు పనులకు ఒక జస్టిఫికేషన్ కోసం చెప్తా ఉన్నారు. పోలీసులు కళ్ళు పోయేటట్లు కొడితే కేసులు పెట్టరా అండి? సరే, టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు ఆరోపిస్తున్నట్టు గతంలో నేను నియోజకవర్గ పర్యటనకు పోతే నా మీద పోలీసులతో దాడి చేశారు, వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు, నా వాహనాలను ధ్వంసం చేశారు, ముఖ్యంగా టీడీపీ కార్యాలయాన్ని సైతం పుంగనూరులో ఖాళీ చేయించారు. అంటే ఒక రకమైన ఆధిపత్యం, నిరంకుశంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆయన ఆరోపించాడు. తర్వాత దానికేమన్నా ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నారు. 89 నుంచి చల్లబాబుని చూసాను. చల్లబాబు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి పుంగనూరులో ఉన్నాడు. చల్లబాబుని ఈరోజు చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడ్డాడు. చంద్రబాబు నాయుడు వచ్చి నువ్వు ఇవన్నీ చెయ్యి అని చెప్పి రెచ్చగొడతా ఉన్నాడు. అంతేగాని చల్లబాబు ఏమి చంద్రమండలం నుంచి దిగి వచ్చినోడు కాదు. ఇదే విధంగా మేము అనుకోంటే చల్లబాబు తిరిగే పరిస్థితి కూడా ఉండిండదు. ఇవన్నీ కూడా చంద్రబాబు ట్రాప్లో పడి ఈరోజు తప్పుడు పనులన్నీ చల్లబాబు చేస్తున్నాడు. ఆయన పేరు కూడా ఎత్తిన్నాం. ఆయన అసలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండిండదు. ఈరోజు ఏదో పదవులు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు రెచ్చగొడితే ఈరోజు అట్ట పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన చల్లబాబు ప్రశాంతంగా పోలీసులపైన గొడవ చేయకుండా ఉంటే ఆయన పైన కేసు కూడా ఉండిండదు. ఆయనే రెచ్చగొట్టి ఆ రోజు బళ్ళన్నీ కాల్పించి ఈ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసే తప్పుడు పనులకు జస్టిఫికేషన్. ఈరోజు ఇల్లులు కూలుస్తూ ఉన్నారు, ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, చెట్లు నరుకుతూ ఉన్నారు. ఇవన్నీ సమర్థిస్తారా? నేను అడుగుతా ఉన్నాను. సెక్యూరిటీ కోసం మీరు పెద్దిరెడ్డి గారు ఇద్దరు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అంత అవసరం ఉందంటారా? ఎలాంటి గొడవలు లేవంటున్నారు కదా, ప్రశాంతమైన నియోజకవర్గం.
మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకండి సెక్యూరిటీ? వదిలేసిపోమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాకు సెక్యూరిటీ కావాలని లెటర్లు పెట్టడం జరిగింది? లొకేషన్ సెక్యూరిటీ లేకుండా తిరగమని చెప్పండి. మళ్ళీ వాళ్ళ నాయకులకి ఎందుకు సెక్యూరిటీ? సెక్యూరిటీ అనేది ఒక ప్రజాప్రతినిధిగా మా హక్కు. అది సరైన సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. గతంలో మీరు టీడీపీ నాయకులకి ఈ విధంగా ఇచ్చారా? తప్పకుండా అందరికీ. పవన్ కళ్యాణ్ గారి పర్యటనలకి సెక్యూరిటీ ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకి సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీ లేకుండా వాళ్ళు తిరుగుతారా? కుప్పంలోను తిరుపతిలో కూడా చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడులు జరిగిన గతంలో మనం చూసాం. కుప్పంలో రాళ్ళ దాడి ఎప్పుడు జరిగిందండి? చెప్పండి. మీరు ఏదో అడగాలని అడుగుతున్నారు కానీ మీ రికార్డులు తీయండి. ఎక్కడ జరిగింది రాళ్ళ దాడి? కుప్పంలో వాళ్ళు అడ్డుకోవడం, ఆ తర్వాత ఇబ్బంది పెట్టడం. ఏకంగా సెంథిల్ అనే వ్యక్తి అయితే చంద్రబాబును చంపేస్తానని బహిరంగ సభలో కూడా మాట్లాడాడు. వాళ్ళ మాటలు తీయండి. ఇప్పుడు సీఎంని ఏమేమి తిట్టారో తీయండి. ఎవరో ఒకరు చిన్నోడు మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి అదంతా పార్టీకి పూస్తే అట్లా. ఇవన్నీ ప్రతీకారమైన గతంలో మీరు 5 సంవత్సరాలు చేసిన దానికి వీళ్ళు ఇప్పుడు ప్రతీకారం చేస్తున్నారంటారా? అని మీరు జస్టిఫై చేయాలనుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు గతంలో ఏదో చేశారని జరగని దాన్ని క్రియేట్ చేసి ఈరోజు ఏదో అవుతుందని చేయాలంటే దానికి ఎవరు, మీరు జస్టిఫై చేయాలంటే దానికి ఎవరు ఇది చేయలేరు. పుంగనూరు పర్యటన మీరు మరి ఎప్పుడు ఈరోజు వెళ్తున్నారా లేకపోతే? 3వ తేదీ వరకు పార్లమెంట్ ఉంది. నేను పుంగనూరులోనే ఉంటాను. 3వ తేదీ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నేను ఈరోజు పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చారో వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా పుంగనూరులో ఉండే ప్రతి డ్యామేజ్ అయిన ప్రతి ఇల్లు, ప్రతి నష్టపోయిన ప్రతి కార్యకర్తను కూడా నేను పరామర్శిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలి వీచిన మీ కుటుంబం మాత్రమే విజయం సాధించింది. దీని వెనుక కారణం? ప్రజలతో మంచిగా ఉన్నాము. ప్రజలు ఓట్లు వేశారు. ప్రజలు ఓట్లు లేకుండా ఎట్లా గెలుస్తాం? ప్రజలతో మంచిగా ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. మీరు పుంగనూరులో పోయి అడగండి. ఈ గత 20 సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారు? ఇల్లులు కూల్చినట్టువి, చెట్లు నరికినట్టువి, ఇలాంటి గొడవలు ఎప్పుడైనా జరిగినా కనుక్కోండి. సార్, తాజాగా మరో ప్రచారం జరుగుతుంది. మిథున్ రెడ్డి గారు బీజేపీ టచ్లోకి వెళ్ళాడు అనేది, దీని మీద ఏమంటారు? ఆయన పనికిరాని అవన్నీ మీరు నన్ను అడగద్దండి. థ్యాంక్ యూ. ఏదైతే పుంగనూరు తాను 3వ తేదీ తర్వాత పుంగనూరు పర్యటనకు వెళ్తున్నాను, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా తాను పుంగనూరులోనే ఉంటాను, పుంగనూరు కార్యకర్తలకు అండగా ఉంటానని మిథున్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.